అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సంస్కృత పాఠం చెప్పుకుంటున్నాం. సెమిస్టర్ 1లో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్న వాళ్లకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించబడినటువంటి వాచకంలో యూనిట్ 1లో మొదటి పాఠం ధనుర్భంగ. ఆ ధనుర్భంగ అనేటువంటి పాఠ్యభాగాన్ని మనం చెప్పుకుంటున్నాం. నేను డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్, మారిస్టెల్లా కాలేజ్, విజయవాడ. మనం చదువుకునేటువంటి పాఠం ధనుర్భంగ సంస్కృత చంద్రమాహ ప్రథమ అనేటువంటి టెక్స్ట్ బుక్లో యూనిట్ 1లో మొదటి పాఠం. అయితే ఈ టెక్స్ట్ బుక్కి సంస్కృత చంద్రమాహ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, మా భారతీయుడు చంద్రయానం చేసిన సంవత్సరంలో ఈ పాఠ్య ప్రణాళిక నిర్ణయించబడింది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పాఠ్య గ్రంథానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ పాఠ్య గ్రంథం యొక్క ముఖ చిత్రంగా కూడా ఆ చంద్రయాన్ చిత్రాన్ని మనం చక్కగా చూస్తూ ఉన్నాం. దానిని ఇక్కడ ప్రకాశితం చేసి దాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ధనుర్భంగ అనేటువంటి పాఠ్యభాగాన్ని వాల్మీకి మహర్షి రచించారు. అయితే ధనుర్భంగ అనే పాఠానికి అర్థం ఏమిటి? ధనుస్సును భగ్నం చేయటం అంటే విరవటం. ఎవరు ఈ ధనుస్సును విరిచారు, ఎవరి ధనుస్సును విరిచారు, ఆ ధనుస్సును విరువడం లేదా ఎక్కుపెట్టడం లేదా ఆరోపించడానికి ప్రయోజనం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ పాఠ్యభాగంలో చదువుకోబోతున్నాం. ఈ పాఠ్యభాగానికి పరిచయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పాఠ్యాంశోయం ఆదికవేః మహర్షి వాల్మీకేః శ్రీమద్ రామాయణే బాలకాండస్య 67తమ సర్గాత్ సంగృహీతః. మనం చదువుకుంటున్నటువంటి ధనుర్భంగ అనేటువంటి పాఠ్యభాగం ఆదికవి మహర్షి వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండ అనేటువంటి మొదటి భాగంలో 67తమ అంటే 67వ 67th సర్గాత్ సంగ్రహీత, సర్గ నుండి సంగ్రహించబడింది అంటే తీసుకోబడింది. సర్గ అంటే ఏమిటి? సర్గ అంటే పద్యభాగంలో ఉన్న ఒక విభాగం. అంటే పద్యభాగ గ్రంథాలలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఇప్పుడు రామాయణమే మనం చదువుతున్నాం. రామాయణంలో ఒక భాగాన్ని చదువుతున్నాం. రామాయణం 7 కాండములుగా ఉంది. అందులో బాలకాండం మొదటిది. అది మళ్ళీ సర్గలుగా విభజించబడింది. అందులో 67వ సర్గ నుంచి మన పాఠ్యభాగం తీసుకోవటం జరిగింది. అయితే ఈ రామాయణం యొక్క గొప్పతనం ఏమిటి? భారతీయ సాహిత్యస్య ఆధార శిలారూపం 24,000 శ్లోక పరిమితం 7 కాండాత్మకం రామాయణమేవ సంస్కృత భాషాయాం ఆదికావ్యం. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న సాహిత్యానికి ఆధారశిల అంటే పునాది రాయి అయినటువంటిది రామాయణం. దీనిలో 24,000 శ్లోకములున్నాయి, 7 కాండములున్నాయి. రామాయణమే సంస్కృత భాషలో తొలి కావ్యం అంటే మొట్టమొదట రాయబడినటువంటి కావ్యం. వాల్మీకేః ప్రభావమంతర కోపి కవి ప్రశస్యతమో నాభూత్ నభవిష్యతి ఇది వస్తుస్థితి. వాల్మీకి ఆదికవి కావడం చేత ఆయన ప్రభావం లేకుండా అంటే అంతో ఇంతో ఆయనని అనుసరించడం లేదా ఆయన ద్వారా ప్రతిభని పొందడం అంటే ఆయన రచించినటువంటి గ్రంథాన్ని చదివిన తర్వాత వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ప్రతిభా సంపత్తుతో కవులందరూ కూడా వాళ్ళ కావ్యాలు రాశారు. కాబట్టి వాల్మీకి ప్రభావం లేకుండా ఎవడూ కూడా పేరొందినటువంటి కవి కాలేదు, కాడు కూడా. అది వాస్తవం. నైతిక మూల్య పరిపూతం జీవనం ఆహోస్విత్ భౌతిక సుఖమయ జీవనం కతరద్వా అపేక్షణీయం మానవేన ఇత్యత్ర రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్ ఇత్యేవ భారతీయానాం ఘోషః. నైతిక విలువలతో ఉండాలా జీవితం, లేదా ఈ ప్రపంచంలో లభించేటువంటి సుఖాలు పొందాలా? ఏది మనిషి కోరుకోవాలి అన్నప్పుడు రాముడిలాగా ప్రవర్తించాలి, రావణుడిలా ప్రవర్తించకూడదు అనేది భారతీయుల యొక్క ఒక నినాదం. తథా వాల్మీకి స్వకవితా ప్రభావేణ మానవ జీవన స్వరూపం అనుశాసితవాన్. మొట్టమొదటి కవి అయినటువంటి వాల్మీకి తన కవిత్వం యొక్క ప్రభావంతో తన గ్రంథంలో రామాయణంలో మానవ జీవితం ఎలా ఉండాలి అనేది చక్కగా ఆయన మనకి కళ్ళకు గట్టినట్టు అందించాడు.
ప్రసన్న గంభీరాచాస్య శైలి. ఆయన శైలి ఎలా ఉంటుంది అంటే ఆయన వ్రాసే తీరు ఎలా ఉంటుందంటే చాలా ప్రసన్నంగా తేటగా ఉంటుంది. గంభీర అంటే లోతుగాను ఉంటుంది. అంటే అందరూ చదువుకునేటట్టు ఉంటుంది. అందరికీ అనేక విషయాలు తెలుసుకోదగినటువంటి ఎన్నో విషయాలతో అది నిండి ఉంటుంది అని కూడా అర్థం. కరుణరసప్లావిత, ఎక్కడ చూసినా అక్కడ కరుణరసం ఉంటుంది. కరుణరసం అంటే హృదయం ద్రవించటం. హృదయం కొన్ని సంఘటనలను చూసి ద్రవిస్తుంది, కొందరి విషయంలో హృదయం ద్రవిస్తుంది. ద్రవించాలి, హృదయం ద్రవించాలంటే అందరి పట్ల దయతో ప్రేమతో ఉండాలి. అది మనిషి యొక్క స్వరూపంగా ఉండాలి అనేది నిరూపించడం కోసం రచించిన రచన కాబట్టి కరుణరసంతో నిండి ఉంటుంది. పాఠ్యే గేయే చ మధురా విరాజతే. చక్కగా చదువుకున్నా బాగుంటుంది రామాయణం, పాడుకున్నా బాగుంటుంది, చాలా మధురంగా ఉంటుంది. అయితే ధనుర్భంగ అనేటువంటిది కదా మన పాఠ్యభాగం. ప్రస్తుత పాఠ్యభాగేస్మిన్ విశ్వామిత్రానురోధేన ధనురానయనాయ సచివానుద్దిశ్య జనకస్య ఆదేశ. ఈ పాఠ్యభాగంలో ఏమేం విషయాలు మనం తెలుసుకుంటామంటే, విశ్వామిత్ర మహర్షి ధనుస్సు తెప్పించు అని జనక మహారాజుకి చెప్పడం. జనక మహారాజు తన సచివులకు, సచివులంటే ఎవరు, ఏ పని చేయటంలో సమర్థత ఉందో వాళ్ళని ఆ పనికి నియమిస్తే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు కదా, అలాగా ఆయా నైపుణ్యాలు కలిగి ఆ పనులకై నియమించబడిన వాళ్ళు సచివులు, అంటే కార్యదర్శి అంటాం మనం తెలుగు భాషలో. అలాంటి వాళ్ళకి జనక మహారాజు ఆదేశించాడు ఏమని, ధనుస్సు తీసుకురమ్మని. రామలక్ష్మణయో ధనుర్దర్శయ ఇది విశ్వామిత్రం ప్రతి జనకస్య అనురోధ. ధనుస్సు తేబడింది, రామలక్ష్మణులకు చూపించవయ్యా ధనుస్సు అని జనక మహారాజుకు విశ్వామిత్రుడు సూచించాడు. రామేణ ధనుర్భంజనం, రామచంద్రమూర్తి ధనుస్సును ఆరోపణం చేశాడు, అంటే ఎక్కుపెట్టాడు, అది విరిగిపోయింది. అంటే రాముడు శివుని విల్లు విరిచాడు అంటాం కదా తెలుగులో. జనకేన దశరథ ఆనయనాయ అయోధ్యాం ప్రతి మంత్రిణ ప్రేషణం. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు గారు, ఆయన్ని రప్పించడం కోసం జనక మహారాజు తన మంత్రులను అయోధ్య నగరానికి, అంటే దశరథుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి రాజధాని అక్కడికి పంపించడం ఇత్యాది సమ్యక్ ఉపపాదితం. ఈ విషయాలన్నీ చక్కగా ఈ పాఠ్యభాగంలో చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ ఈ శ్లోకాలు, పాఠ్యభాగంలో ఉన్న శ్లోకాలకి నక్షత్రపు గుర్తు పెట్టబడ్డాయి. కొన్ని శ్లోకాలు వాటిని కంఠస్థం చెయ్యాలి, వాటి యొక్క భావాలు కూడా తెలుసుకోవాలి. ఆ విషయాన్ని సూచించడం జరిగింది. ఇక పాఠ్యభాగంలోకి వెళ్తున్నాం. జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం. జనక మహారాజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి తన స్వయంవర సభామండపానికంటే తాను తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవర సభామంటపానికి విచ్చేశాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి. అప్పుడు ఆ విశ్వామిత్రుడు జనక మహారాజు చక్కగా ఎన్నో కుశల ప్రశ్నలు వేసి స్వాగతించాడు. ఆయన మాటలు విన్న తర్వాత రామాయ ధనుర్దర్శయ, రాముడికి ధనుస్సు చూపించు అని రాజు జనకుడితో అన్నాడు. తతస్స రాజా జనకః సచివాన్ వ్యాధిదేశః ధనురానీయతాం దివ్యం గంధమాల్యానులేపితం. తరువాత రాజు జనకుడు తన సచివులకి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? దివ్యమైనటువంటి ధనుస్సును తీసుకురండి, గంధము అలాగే పుష్పమాలలతో చక్కగా అలంకరింపబడి, గంధపు పూతతో పుష్పమాలలతో అలంకరింపబడి ఉన్నటువంటి దివ్యమైన ధనుస్సు. దివ్య ధనుస్సు అంటే దేవతా సంబంధమైన ధనుస్సు, అంటే ఇది శివుడికి చెందినటువంటి ధనుస్సు కాబట్టి అది దివ్య ధనుస్సు. ఆ ధనుస్సును తీసుకురండి, ఎందుకంటే అది పవిత్రమైంది, శ్రీ పరమేశ్వరుడి చేత ఇవ్వబడింది కాబట్టి రోజు దానిని ఎంతో భక్తిగా పూజిస్తూ ఉన్నారు, దానికి గంధపు పూత పూస్తూ ఉన్నారు, అలాగే పుష్పమాలలతో అలంకరిస్తూ ఉన్నారు. అటువంటి ధనుస్సు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్ పురం తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః అమితౌజసః. వాళ్ళందరూ చాలా శక్తి గలవారు ఆ సచివులు. వాళ్ళు జనక మహారాజు ఆదేశంతో పట్టణంలోకి ప్రవేశించారు. అంటే పట్టణానికి బయటగా ఈ స్వయంవర సభామంటపం చక్కగా నిర్మించబడింది అని మనకు అనిపిస్తుంది. అయితే ఆ ధనస్సును ముందుంచుకుని వారు అక్కడి నుంచి బయలువెడలారన్నమాట. తామాదాయ సుమంజూషాం ఆయసీం యత్ర తద్ధనుః
సురోపమంతే జనకం ఊచుహు నృపతి మంత్రిణ. అయితే ఆ ధనుస్సు ఎక్కడ ఉంది? ఒక మంజూషలో ఉంది. మంజూష అంటే పెట్టె. అది ఏ మంజూష అంటే ఆయసీం, ఇనుప పెట్టె. ఆ ఇనుప పెట్టెలో ఉంది ధనుస్సు. అది తీసుకుని వాళ్ళు, జనకుడు ఎలాంటి వాడండి? సురోపమం, దేవతతో ఒక దేవుడితో సమానమైన వాడు. ఎందుకంటే ఒక పరమేశ్వరుడి యొక్క ధనస్సును ఆయన పొందాడు అంటే ఏమిటి? దేవతాంశ గలవాడని అర్థం. దేవతలతో సమానుడు, ఆయన పోల్చదగినవాడు. అలాంటి వాడిని ఆ మంత్రులు చేరుకుని ఆ ధనస్సు గల పెట్టెను తీసుకుని బయలుదేరి వచ్చి వాళ్ళు ఇలా అన్నారు: ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. రాజా, ఇది చాలా శ్రేష్టమైన ధనస్సు. రాజులందరూ పూజించారు దీన్ని. ముఖ్యంగా నీ వంశంలో నీ పూర్వీకులైన రాజులందరూ దీనిని ఎంతో శ్రద్ధగా పూజించారు. ఓ మిథిలా నగరాధీశ, రాజేంద్ర, రాజశ్రేష్ఠ, ఇది చాలా చూడదగినటువంటిది. చూస్తావా? నీవు కనుక చూడదలుచుకుంటే చూపిస్తున్నాం అని అంటే ఆ పెట్టె తెరవడానికి ఆయన ఆజ్ఞ కావాలి కదా. ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయనకి చెప్పడం జరిగింది. తేషాం నృపో వచ శ్రుత్వా కృతాంజలిరభాషత. వారి మాటలు విన్న తర్వాత చేతులు జోడించి జనక మహారాజు విశ్వామిత్రుడితో అంటున్నాడు: విశ్వామిత్రం మహాత్మానం తావుభౌ రామలక్ష్మణవు. విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు ఉన్నారు కాబట్టి వారి ముగ్గురితో ఏం చెప్పాడు ఆయన? ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం. రామలక్ష్మణులతో కలిసి ఉన్నటువంటి విశ్వామిత్రుడితో జనక మహారాజు ఏమంటున్నాడు? బ్రహ్మన్ అంటే, ఓ మహర్షి, ఈ ధనుస్సు చాలా శ్రేష్టమైంది. జనకులు పూజించారు దీనిని. అంటే ఆయన పరిపాలిస్తున్న మిథిలా రాజ్యానికి రాజులైన వారందరికీ జనక అనేది ఒక బిరుదు లాంటిది. వాళ్ళకి వేరే పేర్లు కూడా ఉంటాయి, కానీ అందరినీ జనకులు, జనక మహారాజు అంటారు. జనకుల చేత పూజింపబడింది, లేదా నా తండ్రి తాతల చేత పూజించబడింది. రాజభిశ్చ మహావీర్యై అశక్తై పూరితం పురా. ఎంతో గొప్ప గొప్ప రాజులంతా కూడా వచ్చారు. వాళ్ళు దీనిని ఎక్కువ పెట్టాలనుకున్నారు, ఈ ధనుస్సుని. కానీ వాళ్ళు అశక్తులైపోయారంటే వాళ్ళ శక్తి చాలలేదు. నైతత్సురగణా సర్వే సాసురా నచ రాక్షసాః గంధర్వయక్ష ప్రవరాః సకిన్నర మహోరగాః. మనుష్యులేమిటండి, దేవతలకి సాధ్యం కాలేదు, రాక్షసులకి సాధ్యం కాలేదు, గంధర్వులు, యక్షులు, అటువంటి దేవజాతులు చాలా బలం గలవారు. వారంతా కూడా ఎంతోమంది నాగులు అంటే నాగజాతి వారు, చాలా గొప్ప గొప్ప పాములు అన్నమాట, కిన్నరులు, అసురులు, ఇలాంటి వారెవ్వరికీ కూడా ఆ శివధనస్సు ఎక్కువ పెట్టడానికి సాధ్యం కాలేదు. అటువంటిది క్వగతిర్మానుషాణాంచ ధనుషోస్య ప్రపూరణే. మనుష్యులకి సాధ్యమండి ఈ ధనుస్సును పూరించడానికి, అంటే నింపటానికి. అల్లెత్రాడు లాగి అందులో బాణం పెట్టడం, బాణం పెట్టి కొట్టడానికి సన్నద్ధం కావడం ప్రపూరణం అన్నమాట. ఆరోపణే అంటే దీన్ని ఎక్కువ పెట్టడం. సమాయోగి, దీన్ని జాగ్రత్తగా కొంచెం సమానంగా పట్టుకోగలగడం. వేపనే కదల్చడం, తోలనే పివా తూచటం, దాని బరువు చూడడం. ఇలాంటి వాటిల్లో మనుష్యులకి ఏం శక్తి ఉంటుందండి? తదేతద్ధనుషాం శ్రేష్టం ఆనీతం ముని పుంగవ దర్శయైతన్మహాభాగ అనయో రాజపుత్రయో. ఇది ధనుస్సులలో చాలా శ్రేష్టమైంది, దీనిని ఈ రాజకుమారులకు చూపించండి అని విశ్వామిత్రుడికి విన్నవించాడు జనక మహారాజు. విశ్వామిత్ర సరామస్తు శ్రుత్వా జనక భాషితం వత్సరామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. విశ్వామిత్రుడితో పాటు రాముడు కూడా ఉన్నాడు. జనక మహారాజు యొక్క మాట విన్నాడు. ఆయన విని ఏమంటున్నాడు? నాయనా రామచంద్ర, ఈ ధనుస్సు సంగతి చూడవయ్యా, ధనుస్సు చూడు అన్నాడు. అంటే ఈ ధనుస్సు సంగతి చూడు అని దానిలో ఒక శ్లేష, అందులో ఆ అర్థం కూడా అందులో ఇమిడి ఉందన్నమాట అని రామచంద్రమూర్తితో అన్నాడు. మహర్షేర్వచనాద్రామో యత్ర తిష్టతి తద్ధను మంజూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్. మహర్షి యొక్క మాట విన్నటువంటి రామచంద్రమూర్తి ఆ ధనుస్సు ఉన్నటువంటి పెట్టెలో ఆ పెట్టె తెరిచి అందులో ఉన్నటువంటి ధనుస్సును చూసి అన్నాడు. ఏమన్నాడు? ఇదం ధనుర్వరం దివ్యం సంస్పృశామీహ పాణినా.
ఈ శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి ధనుస్సును నా చేతితో తాకుతున్నాను. యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పిచా పూరణే పివా. నేను దీని యొక్క బరువును తూస్తాను. ఇది ఎంతలా ఉందో సమానంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే దీనిని ఆరోపణం చేయడానికి, నింపడానికి, అంటే ఎక్కువ పెట్టడానికి, అంటే ఈ ధనుస్సుతో బాణప్రయోగం చేసేటువంటి విధానం, దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. బాఢమిత్యబ్రవీద్రాజా మునిశ్చ సమభాషత. తప్పకుండా చేయండి అని జనక మహారాజు అన్నాడు. విశ్వామిత్ర మహర్షి కూడా ప్రోత్సహించాడు. లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృసహస్రాణం బహూనాం రఘునందన. అవలీలగా ఆ ధనుస్సు యొక్క, అంటే ఆ వింటి యొక్క మధ్యలో ముని మాటలు స్వీకరించి రామచంద్రమూర్తి పట్టుకున్నాడు, స్వీకరించాడు. ఎంతమంది చూస్తున్నారు రామచంద్రమూర్తి ఆ ధనుస్సు యొక్క మధ్యలో అవలీలగా తన చేతితో పట్టుకోవడం చూసిన వాళ్ళు ఎంతమంది అంటే వేల మంది మనుష్యులు అక్కడ గుమిగూడారు. అనేక వేల మంది, వాళ్ళందరూ చూస్తున్నారు. ఆరోపయత్ సధర్మాత్మ సలీలమివ తద్ధను. రామచంద్రమూర్తి ఎవరు? ధర్మాత్ముడు. అంటే ధర్మమే ఒక రూపు కడితే ఎలా ఉంటుంది, రూపం పొందితే అలాంటి వాడు ఆయన. ప్రతిదీ కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రతి అడుగు, అంటే ఆయన ప్రవర్తన అంతా ధర్మమయం. అందువల్ల ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఆ ధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టేశాడు. ఆరోపయిత్వా మౌర్వీంచ పూరయామాస తద్ధను. ఎక్కుపెట్టాడంటే ఎత్తి పైకెత్తాడు, ఎత్తి అల్లెత్రాడు లాగాడు. ఆ ధనుస్సును నింపాడంటే అందులో బాణం పెట్టేందుకోసం ప్రయత్నం చేశాడు. తద్బభంజ ధనుర్మధ్యే. అలా పట్టుకుని ఆయన ఎత్తేటప్పటికీ ఆ ధనుస్సు యొక్క మధ్యలో, ఆ విల్లు యొక్క మధ్యలో విరిగిపోయింది. ఆ విధంగా ఆయన ధనుర్భంగం చేశాడు. ఆ నరశ్రేష్ఠో మహాయశా. ఆ మనుష్యులందరిలోకి ఆయన శ్రేష్ఠుడు, ఎంతో గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు. ఇంత పని చేసినటువంటి మానవుడే లేడు కదా, ఇవాళ అవలీలుగా చేశాడు ఆ పని. అందువల్ల ఆయన చాలా గొప్ప కీర్తిని పొందాడు. అదిగో రామచంద్రమూర్తి ధనుర్భంగం చేసినప్పుడు ఎలా ఉంది ఆ ధనుస్సు యొక్క స్వరూపం అనేది పక్కన విశ్వామిత్ర మహర్షి చూస్తూ ఉన్నాడు, లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు, రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు. అలాగే జనక మహారాజు చూస్తూ ఉన్నాడు, సీతామహాదేవి చూస్తూ ఉన్నది. ఆమె వరమాల చేత పట్టుకుని సిద్ధంగా ఉంది. ఆ శివధనుస్సును ఎక్కుపెట్టిన వారి కంఠసీమలో వరమాల వేయడానికి ఆమె కూడా సిద్ధంగా ఉంది. మిగిలిన వారందరూ కూడా ఆ ధనుస్సు భగ్నమైనప్పుడు వారి పరిస్థితి ఏమిటో వారందరూ కూడా చక్కగా మనకి ఈ చిత్రంలో కనపడుతూ ఉన్నారు. మొత్తం రాముడు చేసిన ధనుర్భంగం యొక్క స్వరూపం అంతా కూడా ఈ చిత్రం మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నది. తస్య శబ్దో మహానాసీత్. ఎంత శబ్దం వచ్చిందో తెలుసా ఆ ధనుస్సు భంగమైనప్పుడు? నిర్ఘాత సమనిస్వనః. ఏదో ఒక పిడుగు పడిందా, మిన్ను విరిగి మీద పడిందా, అంటే ఆకాశం పగిలిపోయి మన మీద పడిందా అన్నట్టుగా ఉంది. భూమికంపశ్చ సుమహాన్. పెద్ద భూకంపం వచ్చినట్టుగా ఉంది. పర్వతస్యేవ దీర్యత. ఏదో ఒక పర్వతం కొండ పగిలిపోయినట్టుగా ఉంది, బద్దలైపోయినట్టుగా ఉంది. నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః. అక్కడ ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా ఆ శబ్దం చేత మోహపడిపోయారు. మోహపడిపోతే తెలివి తప్పారన్నమాట. తెలివి తప్పి ఏమయ్యారు? పడిపోయారు. వర్జయిత్వా మునివరం రాజానం తౌచ రాఘవౌ. ఆ విధంగా ఆ శబ్దం వల్ల వచ్చినటువంటి మార్పు పొందని వారు, ఆ శబ్దం వల్ల మోహపడకుండా, అంటే పడిపోకుండా, తెలివి తప్పకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది? విశ్వామిత్ర మహర్షి, అలాగే జనక మహారాజు, రామలక్ష్మణులు. వీళ్ళు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ శబ్దానికి అందరూ కూడా పడిపోయారు. ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్. తిరిగి మెల్లగా ఆ జనులంతా కూడా ఊరట పొందారు, అంటే అందులోంచి తేరుకున్నారు. తస్మిన్ రాజా విగత సాధ్వస. ఇక త్వరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జనక మహారాజు ఏం చేశాడు? వాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో ముని పుంగవం. ఆయనకి మాట్లాడటం బాగా తెలుసు జనక మహారాజుకి. మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడితో చేతులు జోడించి ఇలా అన్నాడు. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ. ఓ
ఓ భగవన్ అంటే దైవస్వరూపమా విశ్వామిత్ర మహర్షి, దశరథుని కుమారుడైనటువంటి రాముడి యొక్క పరాక్రమం నేను చూశాను. ఎంత గొప్ప పరాక్రమవంతుడు. అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదం మయా. ఇది ఒక అద్భుతం. అద్భుతం అంటే ఏమిటి? మిరాకిల్ అంటాం కదా మనం. అచింత్యం, ఊహించడానికి వీల్లేదు. అతర్కితం, ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అనుకోవడానికి ఏం లేదు. ఇది ఏమాత్రం కూడా ఊహకందని విషయం. ఇప్పుడు రామచంద్రమూర్తి చేసినటువంటి పని. జనకానాంకులే కీర్తి మహరిష్యతి మే సుత. నా కుమార్తె సీత ఉంది చూడండి, జనక మహారాజుల యొక్క ఈ వంశానికి కీర్తిని తీసుకొస్తుంది. సీతాభర్తారమాసాద్య రామం దశరథాత్మజం. దశరథుని కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని భర్తగా పొంది సీత నా కుటుంబానికి, నా వంశానికి, మా జనకుల వంశానికి ఎంతో కీర్తిని తీసుకొస్తుంది. ఎందుకంటే గొప్ప వీరుడైనటువంటి రాముణ్ణి చేపట్టింది ఆవిడ. వీరుడి యొక్క భార్య ఆమె, వీరుడు వీరపత్ని. ఆ విధంగా ఆమెకి కీర్తి, ఆ కీర్తి వల్ల మా వంశానికి మా అమ్మాయి ఇంత గొప్ప వీరుడి యొక్క భార్య అని మా వంశంలో మేమందరం అనుకుంటూ ఉంటాం, మా వంశం తెలిసిన వారంతా అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఆమె వల్ల మా వంశానికి కీర్తి వచ్చింది. మమ సత్యా ప్రతిజ్ఞాస వీర్యశుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయ మే సుత. నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. మా అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నవాడు స్వయంవరంలో శివధనస్సును ఎక్కుపెట్టాలి. అంటే వీర్యమే ఆమెకు కానుకగా ఇవ్వాలి, కట్నంగా ఇవ్వాలి. అంటే వీర్యం అంటే పరాక్రమం, శక్తి అన్నమాట. తన శక్తిని నిరూపించుకున్నవాడు తన పరాక్రమాన్ని నిరూపించుకోవడమే ఒక శుల్కం, కన్యాశుల్కం, కన్యకు ఇచ్చేటువంటి కట్నకానుకలు లాంటిది. అది ఇవ్వాలి మా అమ్మాయికి, అప్పుడే మా అమ్మాయి వివాహం చేసుకుంటుందని నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. సీత నాకు ప్రాణాల కన్నా ఎక్కువ. అలాంటి సీత ఈనాడు వీర్య శుల్క అయింది. అంటే ఆమెను వివాహం చేసుకోవడానికి సన్నద్ధుడై వచ్చినటువంటి రామచంద్రుడు అందులో పణంగా పెట్టినటువంటి ఆ శివధనస్సును విరిచాడు. అందువల్ల రాముడికి నా కుమార్తెని ఇవ్వాలి. భవతో అనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః. మహర్షి మీరు అనుమతిస్తే మా మంత్రులు వెంటనే వెళ్తారు. మమ కౌశిక భద్రంతే అయోధ్యాంత్వరితారథై. వాళ్ళు ఎలా వెళతారు? అయోధ్యకి ఎలా వెళతారు? అయోధ్య నగరంలో ఉన్నాడు దశరథ మహారాజు. అక్కడికి రథాల మీద త్వరగా వెళ్తారు. వెళ్ళి ఆ దశరథ మహారాజుకి ఈ వార్తను చేరవేయాలి. రాజానం ప్రశ్రితైర్వాక్యై ఆనయంతు పురం మమ. దశరథ మహారాజును చాలా వినయంతో కూడినటువంటి వాక్యాలతో చక్కగా నా పట్టణానికి వారు తోడుకొని రావాలి, తీసుకొస్తారు. ప్రధానం వీర్యశుల్కాయా కథయంతు చ సర్వశః. ఆయనకి చెప్పాలి. ఏం చెప్పాలి? మా సీత వీర్యశుల్క అంటే పరాక్రమవంతుడినే వివాహం చేసుకుంటుంది. అంటే పరాక్రమవంతుడని ఎలా తెలుస్తుంది? శివధనస్సును ఎక్కుపెట్టినవాడే. ఈనాడు ఆమె కోసం శివధనస్సును ఎక్కుపెట్టాడు రామచంద్రమూర్తి. ఆమె వీర్యశుల్క అయింది. అటువంటి ఆ వీర్యశుల్కను మీ కుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఆ కార్యక్రమానికి మీరు తరలి రావాలి అని ఆహ్వానిస్తున్నామని వారు చెప్పాలి. మునిగుప్తౌ చ కాకుస్థౌ కథయంతు నృపాయ వై. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యొక్క సంరక్షణలో ఉన్నారు అని కూడా చెప్తాడు. విశ్వామిత్రుడు చెప్పాలి. ఆ మంత్రులందరూ కూడా విశ్వామిత్రుడు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన మార్గదర్శనంలో జరిగింది ఈ కార్యక్రమం అని కూడా దశరథ మహారాజుకు వారు చెప్తారు. ప్రీతియుక్తంతు రాజానం ఆనయంతు సుశీఘ్రగా. ఆయన ఎంత సంతోషపడతాడండి, ఎంత ప్రేమగా ఉంటుంది ఆయన మనసులో, ఎంత ప్రేమ. రామచంద్రమూర్తి ఇంత గొప్పవాడైనాడా? తన పరాక్రమాన్ని నిరూపించుకున్నాడా? శివధనస్సును భగ్నం చేశాడా? రామచంద్రమూర్తికి వీర్యశుల్క లభిస్తోందా అని ఎంతో సంతోషంతో ఉంటాడు. ఆయన్ని ఈ మంత్రులు త్వరగా వెళ్ళి తీసుకుని రావాలి అని చెప్పి చక్కగా జనక మహారాజు అడుగుతున్నాడు. కౌశికస్తు తథేత్యాహ రాజా చాభాష్య మంత్రిణః అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృత శాసనాన్ యథావృత్తం సమాఖ్యాతుం ఆనేతుం చ నృపం తథా. విశ్వామిత్ర మహర్షి అంగీకరించాడు, అనుమతించాడు. వెంటనే రాజుగారు మంత్రులతో, రాజుగారంటే ఎవరు? జనక మహారాజు గారు తన మంత్రులతో
అయోధ్యకు వెళ్ళి మీరు దశరథ మహారాజుకి మన సందేశాన్ని వినిపించి ఆయనను తీసుకురండి అని ఏదైతే చెప్పాడో ఆ శాసనాన్ని చక్కగా వారు అమలు చేసేటువంటి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆ అయోధ్యానగరం నుంచి ఆయన తీసుకుని రాబోతున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళని జనక మహారాజు చక్కగా తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి చక్కగా మార్గదర్శనం చేసి పంపాడు. ఇక్కడ ఈ పాఠ్యభాగంలో మనకి నిబంధ ప్రశ్నలు ఉన్నాయి. రామేణ కృతం ధనుర్భంగం నిరూపయత, రాముడు చేసినటువంటి ధనుర్భంగాన్ని నిరూపించండి. ధనుర్భంగ ఇది పాఠ్యభాగస్య సారాంశం లిఖత, ధనుర్భంగం అనే పాఠ్యభాగానికి సారాంశం రాయండి. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ ఇది జనకస్య వచనానాం పూర్వాపర సందర్భం విశదేత. దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఎంత పరాక్రమవంతుడో నేను కనుగొన్నాను మహర్షి అని చెప్పి జనక మహారాజు అయితే విశ్వామిత్రుడితో అన్నాడో ఆ మాటల యొక్క ముందు వెనుకల ఆ సందర్భం అంతా రాయండి. అంటే మొత్తం పాఠ్యభాగానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఈ 3 ప్రశ్నలకు సమాధానంగా రాయవలసి ఉంటుంది. ప్రశ్నను బట్టి కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అంటే పరిచయం రాయాలి ముందుగా, తర్వాత ముగింపు రాయాలి. ఆ పరిచయంలో ఈ ప్రశ్నకు తగ్గట్టుగా సమాధానం ఇస్తున్నట్టుగా రాయవలసి ఉంటుంది. ముగింపులో కూడా ఈ ప్రశ్నకు తగ్గట్టుగా సమాధానం చేసినట్టుగా చెప్పవలసి ఉంటుంది. ఇక లఘు ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ధనుర్దర్శే రామాయ ఇది కహ పార్థివం ఉవాచ, ధనస్సు చూపించు, రాముడికి ధనస్సు చూపించు అని ఎవరు పార్థివం ఉవాచ రాజుతో అన్నారు అంటే కహ అనేటువంటి మాట స్థానంలో విశ్వామిత్ర అని గనక మనం రాసి ఆ క్వశ్చన్ మార్క్ తీసి ఫుల్ స్టాప్ పెడితే దానికి సరిపోతుంది, ఆన్సర్ అయిపోతుంది. కానీ సంస్కృతంలో రాయడం అంటే సంస్కృతంలో ఏ పదానికి ఏది అర్థం, దేన్ని తీసి ఏ పదం పెడితే అది సమాధానం అవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచనతో చేసేవే కదా. ఇంత తేలిక ఇంత చిన్నదే అనుకోకూడదు. భాష అందులో ఉన్న పదాలు అర్థం చేసుకోవడం, దానికి తగిన పదం ఏది అనేది ఆలోచించి అక్కడ రాయడంలో తప్పు లేకుండా రాయడం, దాన్ని చదవడంలో తప్పు లేకుండా చదవడం, దాన్ని సరిగ్గా ఆలోచించడం, ఇవన్నీ స్కిల్స్, ఈ సామర్థ్యాలన్నీ ఉన్నాయి అక్కడ. పఠన సామర్థ్యం, లేఖన సామర్థ్యం, తర్వాత ఇంకా ఆలోచన సామర్థ్యం, దాన్ని సరిగ్గా నిర్వర్తించే సామర్థ్యం, ఈ సామర్థ్యాలన్నీ ఉన్నాయి కదా. ప్రశ్న చిన్నది సమాధానం చిన్నది అనిపిస్తుంది, కానీ అక్కడ మన బుద్ధిని ఎలా ఉపయోగించాలి అనేది ఉందే అది నైపుణ్యం గోవలోకి వస్తుంది. ధనురానీయతామితి జనక కాన్ వ్యాధిదేశ, ధనుస్సును తీసుకురండి అని జనకుడు ఎవరిని ఆదేశించాడు? కాన్ అంటే ఎవరిని. ఆ కాన్ చోట మనం సమాధాన పదాన్ని అంటే సచివాన్ ఆదిదేశ అని రాయాలి కదా. క్వశ్చన్ మార్క్ తీసి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. అలాగైతేనే అది సమాధానం అవుతుంది. కతిచక్రాం మంజూషాం శతాని 50 నరాహ సమూహు, ఎన్ని చక్రాలు ఉన్నాయి ఆ మంజూషకు. మంజూష అంటే పెట్టె, ఒక ఇనుప పెట్టెలో ధనుస్సు ఉన్నది కదా, దానికి ఎన్ని చక్రాలు ఉన్నాయంటే అష్టచక్రాం, 8 చక్రాలు ఉన్నాయి. 500 మంది ఆ నరులు దానిని పట్టుకొచ్చారు. శతాని 50 అది. అయితే కతిచక్ర అని ఉంది ఇక్కడ. అంటే ప్రశ్నలో మొట్టమొదటి పదం అక్కడ అష్ట అని రాస్తే సరిపోతుంది. ఇది ఆ కతి తీసేయాలి, తీయకుండా అది ఉంటే కనుక అది ప్రశ్న కాదు, సమాధానం కాదు. వత్సరామ ధనుపశ్య ఇది కహ రాఘవం అబ్రవీత్, నాయనా రామచంద్ర ధనుస్సును చూడు అని ఎవరు రాముడితో అన్నారు? కహ అంటే అక్కడ విశ్వామిత్ర. వీర్యశుల్క సీతేతి కస్య ప్రతిజ్ఞ సత్యాజాత, నా కుమార్తె సీత వీర్యశుల్క అంటే పరాక్రమాన్ని కానుకగా అందుకుంటుంది అని ఎవరు ప్రతిజ్ఞ చేశారు? అది సత్యమైంది. అంటే కస్య అంటే జనకస్య. కస్య సీత ప్రాణై బహుమత, సీత ఎవరికి ప్రాణముల కన్నా మిన్న, ప్రాణముల కన్నా ఎక్కువ అంటే కస్య అంటే జనకస్య. సందర్భవాక్యములు ఉన్నాయి ఇక్కడ. ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభి, ఈ ధనుస్సు చాలా శ్రేష్టమైంది మహారాజా, రాజులందరి చేత పూజింపబడింది అని రాజా అని సంబోధిస్తున్నారు. కాబట్టి సచివులు జనక మహారాజును ధనుస్సు చూడండి అన్నప్పుడు చెప్పిన సందర్భవాక్యం ఇది. దీనికి పరిచయం, దీని వాక్యార్థం, దీని సందర్భాన్ని మనం చక్కగా వ్రాయవలసి ఉంటుంది. నైతత్సురగణా సర్వే సాసురా నచరాక్షసా అంటే ఈ ధనుస్సును దేవతాగణములు కానీ, సురగణ అంటే దేవతా సమూహాలు కానీ, అసురులనేవారు ఒక జాతివారు, అంటే వారు శక్తి గలవారు, రాక్షసులనేవారు ఒక జాతివారు, వీళ్ళందరూ కూడా రకరకాలైన భావజాలాలు గలవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా బలశక్తి సంపన్నులు, వారెవరూ కూడా ఈ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు అని చెప్పడం జరిగింది ఆ సందర్భవాక్యంలో. దానికి తగ్గట్టుగా సందర్భాన్ని మనం రాయాలి. దర్శయైతన్ మహాభాగ అనయోహ రాజపుత్రయోహ, ఈ రాజపుత్రులకు ఈ ధనుస్సును చూపించండి
అన్నది ఎవరు? జనక మహారాజు విశ్వామిత్రుడితో అన్నాడు. కాబట్టి మనకి కథ గనక చక్కగా గుర్తుంటే ఈ సందర్భ వాక్యాల్లో మనకి తెలిసిన మాటలు ఏవైనా ఉంటే వాటిని గుర్తుపెట్టుకుని చక్కగా వ్రాసేయచ్చు. సంస్కృతంలో వ్రాయాల్సిందే. సందర్భ వాక్యాలకు పరిచయము, భావము, సందర్భము సంస్కృతంలో వ్రాస్తే సరిపోతుంది. చక్కగా ఒక్కొక్క వాక్యంలో మనం వ్రాసే విధంగా మనం తర్ఫీదు పొందాలి. ఆరోపయత్ సధర్మాత్మా సలీలమివ తద్ధను. ధర్మాత్ముడు అంటే ధర్మరూపుడైనటువంటి రామచంద్రుడు అవలీలగా ఆ ధనస్సును ఎక్కుపెట్టాడు అనేది కవి చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? కవి చెప్తున్నాడు. ఇలాంటి సందర్భం కవి చెప్పినట్టు. ఒకరు ఇది సంవాదం కాదంటే ఒకరు మరొకరితో మాట్లాడింది కాదు, కవి మనకి చెప్తున్నాడు, పాఠకులకి చెప్తున్నాడు. వర్జయిత్వా మునివరం రాజానం తౌచ రాఘవౌ. మునిని, రాజును, రామలక్ష్మణులను విడిచిపెట్టి అంటే ఎక్కడ, ఏ సందర్భంలో ఈ వాక్యం వస్తుంది? ధనుర్భంగం చేశాడు, ధనుస్సును భగ్నం చేశాడు రాముడు. ఆ తరువాత వచ్చినటువంటి శబ్దానికి ఆ స్వయంవర సభామండపంలో ఉన్న వారందరూ మూర్ఛపోయారు. నలుగురు మాత్రం మూర్ఛ పొందలేదు. ఆ నలుగురు ఎవరు? వారి మిగిలి అంటే అది సందర్భం. అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమిదం మయ. నేను ఇది ఊహించలేదు, నా ఆలోచనలో అసలు ఇది లేనే లేదు, ఇలా జరుగుతుంది జీవితంలో చూస్తానని. అత్యద్భుతం, ఇది ఎంతో ఒక అద్భుతం, అంటే ఎక్కడా జరగంది, దానికి అదే సాటి అని చెప్పి జనక మహారాజు ధనుర్భంగం చేసిన తర్వాత రాముడు విశ్వామిత్రుడితో చెప్పిన మాట ఇది. ఇక సంధులు, సమాసాలు ఉన్నాయి. వీటిని మనం పాఠ్యగ్రంథంలో చివర ముద్రించబడినటువంటి సంధులు, సమాసాలే మనం పరీక్ష కోసం చదువుతాం. కాబట్టి అక్కడ మనకి ఆ వ్యాకరణ అంశాలలో ఏవైతే నియమాలు చెప్పబడతాయో, ఈ సంధి ఎలా వస్తుంది, ఈ సమాసానికి విగ్రహవాక్యం ఎలా అని అక్కడ నేర్పడం జరుగుతుంది. కాబట్టి దానిని బట్టి వీటికి ఇవి ఏ సంధులు, ఏ సమాసములు, వీటి విగ్రహవాక్యములు ఏమిటి అనేది మనం చక్కగా స్వయంగా చేయటం వల్ల మనకి అభ్యాసం అయి చక్కగా మనం దానిలో ఆరితేరుతాం. ఇక ఛాత్రకృత్యం అనేటువంటి ఒక అంశం. రామకృతం ధనుర్భంజనం దృష్ట్వా జనకేన ఉక్తం పంచసు వాక్యేషు నిరూపయత. రాముడు చేశాడు ధనుర్భంగం, అది చూశాడు జనకుడు, అందరూ చూశారు, జనకుడు చూశాడు. ఎందుకంటే ఆయన కదా పిల్లనివ్వాల్సిన వాడు జనక మహారాజు. ఆయన కొన్ని మాటలు ఆనందంతో అన్నాడు. రాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత సీతను రాముడికిచ్చి వివాహం చేసేటువంటి ఆ సన్నివేశం ఏర్పడుతూ ఉన్నప్పుడు జనకుడు పొందిన ఆనందం, ఆ ఆనందం ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు విశ్వామిత్రుడితో. అవి ఒక 5 వాక్యాల్లో వ్రాయండి అని చెప్పి ఇది స్టూడెంట్ యాక్టివిటీగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఈ ధనుర్భంగ అనేటువంటి పాఠ్యభాగాన్ని చక్కగా చెప్పుకున్నాం. దీన్ని మీరందరూ కూడా చక్కగా చదువుకుని బాగా నేర్చుకుని చక్కగా వ్రాసి మంచి మార్కులు సంపాదించడమే కాకుండా మంచి జ్ఞానాన్ని కూడా, సంస్కృత భాషలో ఉన్న లలితమైన పదాలను కూడా మీరు సొంతం చేసుకుని భాషాభివృద్ధిని పెంపొందించుకోవాలి. ఆ భాషలో మీరు చక్కని అధికారాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.